ఎన్టీఆర్ మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పడం జరిగిందట. ఈ కథ ఎన్టీఆర్ కు ఎంతలా నచ్చిందంటే ఈ కథ గురించి, ఇందులోని కార్తికేయుడు గురించి మరింతగా తెలుసుకునేందుకు పుస్తకం చదివేంత. ఇప్పుడు ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అది కూడా విలన్ గా నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్యారెక్టర్ ఓ స్వామీజీ తరహాలో ఉంటుందట. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో అందులోని విలన్ పాత్ర చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. రానా హిరణ్యకశప అనే సినిమా చేయాలనుకున్నాడు. ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్షన్లో చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇది త్రివిక్రమ్ దగ్గరకు వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో రానా దగ్గుబాటి విలన్ పాత్ర పోషిస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం. బాహుబలి మూవీలో బల్లాల్ దేవ్గా పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు రానా. సరైన సినిమా, సరైన క్యారెక్టర్ చేయాలని చూస్తున్న రానాకు ఎన్టీఆర్ మూవీలో విలన్ పాత్ర పోషించే ఛాన్స్ రావడం అనేది కనుక నిజమైతే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం.